మనం వస్తే Peter, being a big failure, he is advising you and me. ఎంతో గొప్ప పతనము ఓటమైనటువంటి పేతురు నీకు నాకు ఎంతగానో మంచి సలహా ఇస్తున్నాడు. We have seen that he failed in his faith and in his testimony and also in his service. పేతురు తన యొక్క విశ్వాసంలోను తన యొక్క సాక్ష్యంలోను తన యొక్క సేవలోను ఆయన తప్పిపోతూ వచ్చాడు. But after learning the lesson, అయితే పాఠం నేర్చుకున్నాక he became a mighty witness in the hands of God. అయితే దేవుని చేతిలో బలమైనటువంటి సాక్షిగా ఆయన ఉంటూ వచ్చాడు. His faith was wonderful faith later. దాని తర్వాత ఆయన యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అయిందంటే చాలా బలమైన The విశ్వాసం. man who saw a simple storm and the wind blowing, that boisterous wind, he started sinking. ఒక చిన్న గాలిని చూసి తుఫాను చూసి ఆ పొంగును చూసి సముద్రం పొంగుతుంటే భయపడిపోయినటువంటి ఆ వ్యక్తి But after the day of Pentecost, పెంతెకొస్తు పండుగ దినం తర్వాత after he is endowed with the power of resurrection, ఆయన పునరుద్ధాన శక్తి ఆయన మీద కుమ్మరించబడిన తర్వాత in Acts chapter 3, అపొస్తలుల కార్యములు 3వ by అధ్యాయంలో seeing the lame man at the temple beautiful, what he is telling, ఆయన యొక్క శృంగారం అనే దేవాలయం ద్వారం దగ్గర కూర్చుండేటటువంటి ఆ కుంటి వ్యక్తిని చూసి ఏమన్నాడు ఆయన? silver and gold have I none, but in the name of Lord Jesus Christ of Nazareth, get up and walk. పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నిలిచి నడువమని చెప్పి, By seeing the lame man get up and walk in the name of Jesus means how much faith is needed. ఒక కుంటి వ్యక్తిని చూసి యేసుక్రీస్తు నామమున లేచి నిలిచి నడువు అని చెప్పాలంటే ఎంత గొప్ప విశ్వాసం ఉండాలా? The person who feared the simple storm, ఒక సామాన్యమైనటువంటి తుఫాను చూసి భయపడిపోయిన వ్యక్తి today by seeing a lame man you get up and walk. You see what courage is needed. చూడండి, ఒక కుంటి వ్యక్తిని చూసి ఏదైనా లేచి నిలిచి నడువు అనేసి అంటాడు. ఎంత గొప్ప ధైర్య సాహసం కావాలి. The power of resurrection started operating in his life. తన యొక్క జీవితంలో పునరుద్ధాన శక్తి పనిచేయడం ప్రారంభించింది. And the other day, ఇంకొక దినాన in his testimony, తన యొక్క సాక్ష్య విషయాలు when a little child, are you not with Jesus, when she asked, ఒక చిన్న అమ్మాయి ఇచ్చి నీవు కూడా యేసుతో పాటు ఉన్న వ్యక్తి కదా అని అడిగేసరికి, no, I never knew him. లేదు నాకు తెలియదు, నేను కాదు ఆ మనుషుని నేను But ఎరగడానేస్తాను. in 4th and 5th chapter, అయితే 4-5 అధ్యాయాల్లో when the people started beating them, ప్రజలు వారిని కొట్టడం ప్రారంభించినప్పుడు don't preach in the name of Jesus. యేసు నామములో మీరు ప్రకటించకూడదని వారిని హెచ్చరిక What చేశారు. a testimony. ఎంత గొప్ప సాక్ష్యము. What they told. వారు ఏం చెప్పారు? We can't but preach about Lord Jesus. మేము యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించకుండా మేము ఉండలేమయ్యా అన్నారు. Yeah. What a testimony. ఎంత గొప్ప సాక్ష్యం. How God changed that man. ఏ విధంగా దేవుడు ఆ మనిషిని మార్చేశాడు. He became a man of faith. ఇప్పుడు చూస్తే ఆయన విశ్వాసానికి గొప్ప వ్యక్తి He became అయిపోయాడు. a man of testimony. ఇప్పుడు సాక్ష్యం కలిగిన వ్యక్తి అయిపోయాడు. In his service. తన యొక్క సేవలో What a wonderful service. ఎంత గొప్ప సేవ. A man who wanted to go for fishing again in John 21st chapter. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మళ్ళా చేపలు పట్టబోతుందని చెప్పి చేపలు పట్టేదానికి వెళ్ళిన వ్యక్తి, God used the same man to pour out the Holy Spirit in Acts chapter 2. అదే మనుషుని మీద దేవుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. And not only that, అంత మాత్రమే in కాదు, that meeting, ఆ కుడికలో nearly from 17 countries the people came. దాదాపు 17 దేశాల నుంచి ప్రజలు వచ్చారు. The names are written there. వారి పేర్లు అక్కడ రాయబడ్డాయి. And the Holy Spirit was poured. See the service of Peter when he gave one message. Holy Spirit descended. చూడండి, పేతురు చేస్తూ వచ్చినటువంటి సేవ ఆయన ఒక్క వర్తమానం ఇచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడుతూ వచ్చాడు. Same is true in the house of Cornelius in Acts chapter 10. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో కూడా అదే జరుగుతుంది. He is a Gentile. ఆయన అయితే అన్యుడు. So to give the Holy Spirit both to the Jews and Gentiles, God used Apostle Peter. ఈ యొక్క పేతురుని దేవుడు వాడుకొని అన్యుల మీదను యూదుల మీదను పరిశుద్ధాత్మను కుమ్మరించడానికి దేవుడు వాడుకుంటూ వచ్చాడు. Oh, today he is a mighty man of God. ఈ దినాలు చూస్తే ఆయన దేవుని చేతిలో బలమైనటువంటి సాధనంగా వ్యక్తిగా ఉంటున్నాడు. One day when the storm was there on the sea, ఒకనొక దినాన్ని చూస్తే సముద్రం మీద ఉండే తుఫాను చూసి, when Lord Jesus Christ was sleeping in the boat, యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క దోణిలో నిద్రపోతున్నప్పుడు, oh Master, carest not thou for us? ఓ బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అంటాడు. The same Peter. అదే పేతురు In 1 Peter 5:7, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో what he is telling? ఏం రాస్తా అంటాడు? He careth for you. ఆయన మీ విషయమై చింతించున్నాడు గనుక. Earlier what he asked? ఇంతకు ముందు ఏం అడుగుతూ వచ్చాడు? Are you not caring for us? ఓ బోధకుడా, మేము నశించిపోతుంటే నీకు చింతలేదా అన్న Even వ్యక్తి Peter himself is answering, he careth for you. ఇప్పుడు పేతురే జవాబు చెప్తున్నాడు, ఆయన మీ విషయమై చింతించున్నాడు గనుక అంటాడు. You and I also. నీవు నేను కూడా. That's why he is he's exhorting you and me. అందుకే ఆయన నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. Be careful about your calling. నీ పిలుపు విషయమై, ఏర్పాటు విషయమై జాగ్రత్తగా ఉండు. Don't fall as I have fallen.
నేను పడిపోయినట్టు మీరు పడిపోకండి. Oh, later he was recovered. దాని తర్వాత ఆయన తిరిగి సంపాదించుకున్నాడు గాని, So call of God is very important, దేవుని brothers and sisters. దేవుని పిలుపు అనేది సహోదర సహోదరులారా ఎంతో ప్రాముఖ్యమైనది. Today, ఈ దినం చూస్తే why there are so many problems in our assemblies? మన సమాజంలో అనేక సమస్యలు ఎందుకుంటున్నాయి తెలుసా? Because they do not know their calling. వారి పిలుపు విషయమై వారికి నిశ్చయత లేదు. God calls some people for full-time servants. దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందిని పూర్తి కాలానికి సేవకు పిలుస్తాడు. God will call some people to be his witnesses while working also. కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంటే తన సాక్షులుగా పిలుస్తాడు. వారు పని చేసేటటువంటి స్థలంలో వారు సాక్షులుగా ఉండి పని కూడా చేస్తూ Some ఉంటారు. people call God calls some people as singers, some are as musicians. కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంటే పాటలు పాడేటటువంటి గాయకులు గాను, కొంతమంది సంగీత వాయిద్యాలు వాయించే పరికరాలు వాడేవారుగా వాడుకుంటాడు. God calls some people as apostles, as prophets, as evangelists, as teachers and as shepherds. దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందిని అపోస్తలుని, కొంతమందిని ప్రవక్తల్ని, కొంతమందిని ఏమో కాపర్లని, కొంతమందిని ఏమో బోధకులుగా, దేవుడు కాపర్లుగా వాడుకుంటాడు. So he will call. ఆయన పిలుస్తాడు. That calling is very ఆ important. పిలుపు అనేది ఉంది చూసారా, అది చాలా ప్రాముఖ్యమైనది. But today what is happening? అయితే ఈ దినాన్ని ఏం జరుగుతుంది? God calls me for one job, but I want to do other job. దేవుడేమో నన్ను ఒక పనికి పిలుస్తున్నాడు, నేనేం చేయాలనుకుంటున్నాను తెలుసా? నేను వేరే పని చేయాలనుకుంటున్నాను. Then the confusion comes. అప్పుడే కలవరం అనేది ప్రారంభమవుతుంది. God called you to be a tabbalist. దేవుడు నిన్నేం చేస్తాడంటే తబలా వాయించేదని పిలుస్తాడు. But what you are telling? అప్పుడు నువ్వేం చెప్తున్నావు? I want to play the keyboard. నేనేం చేయాలంటే కీబోర్డ్ వాయించాలా. But God calls you to the player of the keyboard and you want to play tabla. నీ దేవుడు నిన్నేం చేశాడంటే తబలా కీబోర్డ్ వాయించడానికి పిలిచాడు, నువ్వేమో తబలా వాయించాలనుకుంటున్నావు. God's calling is different and your own will is different. దేవుడు యొక్క పిలుపేమో వేరుగా ఉంది, నీ సొంత చిత్తమేమో వేరుగా ఉంది. That's why confusion will come. అందుకే కలవరం అనేది వస్తుంది. God has given you a wonderful talent to play the tabla. దేవుడు నీకు అద్భుతమైనటువంటి తలాంతు ఇచ్చాడు, అద్భుతంగా చక్కగా తబలా వాయించే తలాంతు నీకుంది. నువ్వు ఆ తబలా కొట్టావంటే ఎంతో మంచిగా ఉంటుంది. ఆ తబలా నువ్వు కొట్టావంటే ఎంతో చక్కగా Because బాగుంటుంది. God has given you the calling. ఎందుకంటే దేవుడు నీకు ఆ పిలిపిచ్చాడు కాబట్టి. కానీ నీ చూపు ఎక్కడ ఉంది? నీ చూపు ఎక్కడుంది? వీడు అందరి ముందు నిలబడుతున్నాడు, వీడు అందరి ముందు నిలబడుతున్నాడు, నేను కూడా నిలబడాలా, నేను కూడా నిలబడాలా, నేను కూడా అందరికీ కనబడాలా, నేను కూడా అందరికి కనపడాలా. ఈ తబలా కొడుతుంటే చెమటలు పడుతున్నాయి కానీ ఎవరికి తబలా కొడుతుంటే చెవటలు పడుతున్నాయి కానీ ఎవరికి కనపడట్లేదు. Now your own will is coming. ఇప్పుడు నీ సొంత చిత్తం అనేది వస్తున్నది. Then what you will do? అప్పుడు నువ్వేం చేస్తావు? I want to play keyboard. ఇప్పుడు నేను కీబోర్డ్ వాయించాలా. So God has called you for one purpose, but you want to do the other thing. దేవుడేమో నిన్ను ఒక పని చేసేదానికి పిలిచాడు, నువ్వేమో ఇంకొక పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Confusion will be there. కలవరం అనేది This ఉంటుంది. is what is happening in our assemblies. మన సమాజంలో జరుగుతున్న సంఘటన ఇదే. God wanted you to do something, but you want to do some other thing. దేవుడు నిన్ను ఒక పని చేయమనేసి అంటున్నాడు, నువ్వేమో అది కాకుండా వేరే చేస్తున్నావు. దేవుడు నీకు చక్కగా ఓ పెద్దగా ఉండి అందరినీ సరిచేసే వరం ఇచ్చాడు. దేవుడు నిన్ను ఒక సంఘ పెద్దగా చేసి అందరినీ సరిదిద్దేటటువంటి బాధ్యత నీకు ఇచ్చాడు, ఆ వరం ఇచ్చాడు. You are a helper. నువ్వు ఒక సహాయకుడు, You are a peacemaker. నువ్వు సమాధాన పరిచే వ్యక్తివి. బట్ నీకేం ఆశ? నీకేం ఆశ తెలుసా? ఎక్కడ నుంచి బోధించాలి, ఇక్కడ నిల్చొని నేను బోధించాలా, ఇక్కడ నుంచి ఉంటావు, ఇక్కడ నిల్చుంటావు. దేవుడు ఇవ్వలా, దేవుడు నీకు ఇవ్వలేదు. అది ఏం చేస్తుంటావు? అప్పుడు ఏం చేస్తుంటావు? గోడలను చూస్తుంటావు, ఇట్లా చూస్తావు. దిగులు పడకము, దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడయ్యాను, నేను నీకు తోడు అన్నాను, జడియకము, ఎవడు నువ్వు రాడు. నీ మీదకి ఎవరు నువ్వు ఈ రాడు. 4 చదివేసి కూర్చుంటావు, ఈ 4 చదివేసి కింద కూర్చుంటావు, గోడలంక చూసి. గోడల వైపు చూసి. It should not be like that. That's why confusion. ఆ విధంగా ఉండకూడదు, అందుకే కలవరం. So what is your calling? You have to ascertain. నువ్వేం చేయాలంటే నీ పిలుపేదో ఉంది చూసారా, దాని విషయమై నీకు నిశ్చయం చేసుకోవాలి. Yeah, God called some of the people as hands, some of the people as legs, some as mouth, some as ears, like that. దేవుడు ఏం చేస్తుంటే కొంతమంది చేతుల్లాగా, కొంతమంది కాళ్ళలాగా, చెవుల్లాగా, నోరులాగా దేవుడు పిలుస్తాడు. And so we have to know our calling and go according to that calling. నీవు నేనేం చేయాలంటే ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో ఆ పిలుపుని ఎరిగి దాని ప్రకారం మనం వెళ్ళాలా. All are not full timers. అందరూ పూర్తికాలం సేవకులు కాదు. God will not call all the people for full time. దేవుడు అందరిని కూడా పూర్తికాలం సేవకు పిలవడు. For example, ఉదాహరణకి when he healed that man who was suffering from the legion, ఆ యొక్క సేన అనే దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని ప్రభు స్వస్థపరిచిన తర్వాత Lord Jesus Christ got out of the boat and went into the tombs on the other side of Galilee. ఆ గలిలీకి ఆవల వైపున ఉండేటటువంటి ఆ సమాధుల దగ్గరికి దోణి దిగి ప్రభు వెళ్తాడు. In Mark's Gospel 5th chapter. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో. And after that man was delivered from that legion, ఆ సేన అనే దెయ్యం నుంచి ఆ వ్యక్తి విడుదల పొందిన తర్వాత immediately he made a request. ఆ వెంటనే ఆయన ఒక మనవి చేసుకుంటాడు. Wonderful request. అద్భుతమైన మనవి. What is that? ఏంటది? Oh Lord, ఓ ప్రభువా, all
these days I was a servant to this Satan. అయ్యా ఇంతకాలం నేను ఈ యొక్క సాతానికి దాసుడిగా ఉంటూ I వచ్చాను. was roaming in the tomb. నేను సమాధుల్లో సంచారం I చేస్తూ was వచ్చాను. hurting myself. నన్ను నేను గాయపరుచుకుంటూ I was వచ్చాను. hurting other people. నేను ఇతరులు గాయపరుస్తూ I వచ్చాను. spoiled my whole life. నా జీవితం అంతటినీ పాడు Because చేసుకున్నాను. I was a servant to this legion. ఎందుకంటే నేను ఈ సేన అనే దెయ్యాలకు నేను దాసుడిగా ఉంటిని. Now after he was delivered from that legion, ఆ సేన అనే దెయ్యాల నుంచి ఆయన విడుదల పొందిన తర్వాత he made one request. ఆయన ఒక మనవి చేసుకుంటాడు. What is that? ఏంటది? Lord, wherever you go, I want to follow you. ఓ ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా నీతో పాటు నిన్ను వెంబడిస్తానయ్యా. Very good request. చాలా మంచి మనవే. He has not asked for a flat or car or job or wife. ఆయన ఏదో కారు గురించి, ఫ్లాట్ గురించి, జాబ్ ఉద్యోగం గురించి, భార్య గురించి అడగలేదు. Oh, now I am all right. I want to get married. నాకు ఇప్పుడు అంతా బానే ఉంది కాబట్టి నాకు పెళ్లి చేసుకోవాలా ఏం అడగల. ఏం అడగల ఆయన. చాలా మంచిది అడిగాడు. చాలా మంచిది అడిగాడు. What is that? ఏంటది? Wherever you go, I will come with you. ఓ ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను నీతో పాటు నేను వస్తానయ్యా నీ అన్నాడు. సేవ చేసుకుని చనిపో. నీ సేవ చేసుకొని నేను చచ్చిపోతానన్నాడు. What God said? ప్రభు ఏమన్నాడు? So in other words, he said, I want to come for full-time ministry. ఇంకొక మాటలో చెప్పాలంటే నేను పూర్తి కాలం సేవకు I వస్తానన్నాడు. want to leave my parents. నేను నా తల్లిదండ్రులు I విడిచిపెట్టాలనుకుంటున్నాను. want to leave my village gatheriness. నా గెదరణీలు అనే గ్రామాన్ని I will విడిచిపెట్టాలనుకుంటున్నాను. follow you. నేను If you go వెంబడించాలి. to Galilee, I will come to Galilee. నువ్వు గలిలీకి వెళ్తే నేను గలిలీకి Or వస్తాను. if you go to Judea, I will come to Judea. నువ్వు యోదయకి వెళ్తే నేను కూడా యోదయకి వస్తాను. But what Jesus said? యేసు ప్రభు ఏమన్నాడు? No, లేదు లేదు that is not your calling. అది నీ పిలుపు కాదు. Full-time don't come. దయచేసి పూర్తి కాలంకి రావద్దు. Go to your place. నీ స్థలానికి వెళ్ళు. Go to your people. నీ ప్రజల దగ్గర పో. Tell them what the Lord did unto thee. ప్రభు నీకేం చేశాడు ఆ కార్యాల గురించి వారికి తెలియజెప్పు. And that man has not murmured. ఆ వ్యక్తి సనుక్కోలేదు. He went there. వెళ్ళాడు. He was so successful. ఎంతో విజయవంతంగా ఆయన పని చేశాడు. When he delivered that man from legion, ఆ సేన అనే దెయ్యం నుంచి దెయ్యం పట్టిన వ్యక్తిని ఆయన విడిపించినప్పుడు in 5th chapter we can see 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. the people of that land asked Jesus Christ to leave their coasts. వారు ఏం చేస్తారంటే ఆ ప్రజలు వచ్చి వారిని విడిచి వెళ్ళిపోమని చెప్పి వారు బ్రతిమలాడతారు ప్రభుని. Because all our swine are dead. ఎందుకంటే వారి పందులన్నీ కూడా చచ్చిపోతాయి కాబట్టి. And so you leave our coast. తమ ప్రాంతంలో విడిచిపోమని వాళ్ళని బ్రతిమాలసాగారు. నీవు మాకొద్దు అంటారు. And then దాని తర్వాత in the 7th chapter, 7వ అధ్యాయంలో and when we see, మనం చూసినప్పుడు they received him from the same place. అదే స్థలం నుంచి వారు ఆయన్ని స్వీకరించి చేర్చుకుంటారు. So what does it mean? ఏంటి దాని అర్థం? The people who asked Jesus to go away, ఎవరైతే యేసు ప్రభువుని తమ ప్రాంతం విడిచి వెళ్ళిపోమని చెప్పి బ్రతిమలాడతారో, and after one chapter ఒక అధ్యాయం తర్వాత they received him again. మరలా ఆయన్ని చేర్చుకుంటారు. What does it mean? ఏంటి దాని అర్థం? This man worked a lot there. ఈ మనుషుడు అక్కడ ఎంతో పని చేశాడు. His testimony became a effective testimony. ఆయన యొక్క సాక్ష్యం ఎంతో ప్రభావవంతమైనటువంటి సాక్ష్యంగా అయిపోతూ వచ్చింది. Suppose if he went with Lord Jesus Christ, ఒకవేళ ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభుతో పాటు వెళ్ళిపోయింటే probably these villagers would not be changed. ఒకవేళ ఈ గ్రామస్తులు మారి ఉండకపోవచ్చు. So God knows. దేవుడికి తెలుసు. So God gives according to his sovereignty. He will give us gifts. దేవుడు తన యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన బహుమానాలు ఈవులు ఇస్తాడు. Whether it is a full-time ministry or being a testimony in your job or to work in your local assembly, God will give you the specific call. దేవుడు ఏం చేస్తాడంటే ఒక నిర్దిష్టమైనటువంటి పిలుపునిస్తాడు. నీవు పూర్తి కాలం సేవ చేయాలా లేదా నువ్వు పని అంటే ఆ పిలుపు ప్రకారమే నువ్వు ముందుకెళ్ళాలి. Then only you will get the reward. అప్పుడు మాత్రమే నీకు బహుమానం వస్తుంది. In Matthew 7th chapter, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో there are some people. కొంతమంది ప్రజలు ఉన్నారు అక్కడ. We all know 21, 22, 23. 7వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో మనం చూస్తాం కదా. They are doing a good ministry. వారు గొప్ప గొప్ప పరిచర్య చేస్తూ వచ్చారు. What మంచి are they పరిచర్య. telling? ఏం చెప్తున్నారు వాళ్ళు? Lord, Lord, ఓ ప్రభా have we not prophesied in thy name? ప్రభా నీ నామంలో మేము ప్రవచించలేదా? Have we not driven out demons in thy name? ఓ ప్రభా నీ నామంలో మేము దయ్యాలు ఎల్లగొట్టలేదా? Have we not healed the people in your name? ఓ ప్రభా నీ నామంలో మేము ప్రజల్ని స్వస్థపరచలేదా? All are beautiful things. అన్ని రమ్యమైన చక్కటి సంగతులే. All these things the Lord asked his disciples to do. ఈ సంగతులన్నింటినీ కూడా ప్రభు తన శిష్యుల్ని చేయమని చెప్పాడు. But even then, అయినా కూడా why the Lord reprimanded them? ఎందుకు వారిని ప్రభు ఎంతగానో తిరస్కరించాడు, గద్దించాడు? I knew you not. మీరెవరో నేను ఎరగనేరగను అన్నాడు. Do you know why? ఎందుకో తెలుసా? They did a good job. వారు మంచి పనే చేశారు. And they did in the name of Jesus. We have did all these things. We have done all these things
In your name they say. వారు అంటున్నారు కదా, మేము నీ నామమున అంటున్నారు. యేసు నామంలోనే వారు చేశారు, మంచి పని చేశారు. They have not done for their own glory. వారు సొంత మహిమ కొరకు వాళ్ళు చేయలేదు. Even then, అయినా కూడా what Jesus is telling, ఏం చెప్తున్నాడు ప్రభు? I knew you not. మీరెవరో నేను ఎరుగను అంటాడు. Why? ఎందుకో I have not given you this gift. నేను ఈ పని ఈ బహుమానం మీకు I ఇవ్వలేదు. have not given you this calling. నేను మీకు ఈ పిలుపు ఇవ్వలేదు. Yeah, so you have done according to your own, will. మీరేం చేశారంటే మీ సొంత చిత్తానుసారంగా మీరు చేస్తూ వచ్చారు. Because those ministries are so attractive. ఎందుకంటే ఈ పరిచర్యలు ఎంతో ఆకర్షణీయమైనవి So కాబట్టి. because I have not given that calling, I knew you not. నేను ఆ పిలుపుని నీకు ఇవ్వలేదు కాబట్టి మీరెవరో నేను ఎరుగును అంటున్నాను. చాలా సార్లు మనం అంటుంటాం, చాలా సార్లు మనం అట్లా అంటాం. అన్న నేను ఏం పని చేస్తున్నానన్న, దేవుడి పనే కదా, ఆయన ఎందుకు అలాగనాలి నన్ను? అన్నా నేను ఏం చేస్తున్నాను అన్నా, నేను చేసేది కూడా దేవుడి పనే కదా, ఎందుకన్నా ఆయన నన్ను అట్లా అన్నాడు? ఇదేమన్నా నా ఇంటి పెళ్ళి? ఇదేమన్నా మా ఇంట్లో పెళ్ళా? మా ఇంటి పనే, దేవుడి పనే కదా చేసేది. దేవుడి పనే కదా నేను చేసేది. నేను తెలుగులో అచ్చ తెలుగులో చెప్తున్నా, స్వచ్ఛమైన అచ్చ తెలుగులో చెప్తున్నాను. దేవుడు పని చేస్తే నీకు బహుమానం రాదు. నువ్వేం చేస్తే బహుమానం వస్తుంది? దేవుడు పని చేస్తే నీకు బహుమానం రాదు. ఏం చేస్తే వస్తుంది తెలుసా? దేవుడు పని కాదు నువ్వు చేయాల్సింది, దేవుడు ఇచ్చిన పని చేయి. దేవుడి పని కాదు, దేవుడు నీకు ఇచ్చిన పని ఉంటుంది చూసావా, that only you will get reward. దానికే నీకు బహుమానం ఉంటది. So not the work of God, work given by God is very important. దేవుని పని కాదు, దేవుని చేత నీకు ఇవ్వబడిన, నీకు అప్పగించబడిన పనిని చూసావు, అది చాలా చాలా ప్రాముఖ్యం. Singing is there, preaching is there, laying the mats are there, so many other works are there. Is it given to you by God or not? That is very important. పాటలు పాడడం ఉంది, వాక్యం బోధ చేయడం ఉంది, చాపలు వేయడం ఉంది, ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఇవన్నీ మంచిదే. అయితే దేవుడు నీకు ఇచ్చిన పని ఏంది, ఆ పని చేసేవనే నీకు బహుమానం. అన్ని చేసి ఏ బహుమానం లేకుండా పోయేవాళ్ళు కూడా ఉంటారు. అన్ని చేసి కూడా ఏ బహుమానం లేకుండా పోయేవాళ్ళు కూడా ఉంటారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా రెస్ట్లెస్ గా పని చేస్తారు, కానీ చివరిలో బహుమానం ఎంత కూడా రాదు. పొద్దున్నే సాయంత్రం దాకా ఎంతో విశ్రాంతి లేకుండా పని చేస్తానే ఉంటారు, కానీ లాస్ట్ చివర్లు ఎంత బహుమానం కూడా దొరకదు. People may appreciate you by seeing your labors. నీ ప్రయాసను చూసి ప్రజలు నిన్ను ఎంతో మెచ్చుకోవచ్చు, కానీ But what God will say? దేవుడు ఏమంటాడు? అరే నేను ఇవ్వలేదు, ఎందుకు ఎంత కష్టపడి, అరే నేను ఈ పని వీడికి ఇవ్వనే లేదు కదా, ఎందుకు ప్రయాసపడుతున్నాడు ఈయన? So you must be very careful. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. This is what has happened to the people in Matthew 7th chapter. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రజలకు అదే జరిగింది. They did God's work, but God is telling, I knew you not, means that is not a God given work. దేవుడు వారు ఇన్ని పనులు చేసినప్పుడు కూడా మీరెవరో did God's work, వాడు దేవుడి పనే చేశారు, but అయినా they have not done the God given work. That's why he's telling, I knew you not. దేవుడు ఇచ్చినటువంటి పని వారు చేయలేదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, మీరెవరో నేను ఎరుగును అంటున్నాడు. That's why అందుకే call to serve God is the highest of all callings. అన్ని పిలుపుల్లో కల్లా శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి పిలుపు ఏంటంటే ప్రభువుని సేవించేటటువంటి పిలుపు. And it is promising the biggest reward of all. వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైన ఎక్కువ గొప్ప బహుమానం ఉండేటటువంటిది ఆ పని కొరకు. That's why it demands the greatest cost of all. అందుకే దాని కొరకు ఎంతో గొప్ప క్రయం కూడా మన నుంచి కోరబడుతుంది. How God called Moses, ఏ విధంగా దేవుడు మోషేని పిలిచాడు, how God called Isaiah, ఏ విధంగా దేవుడు యెషయాని పిలిచాడు, or Jeremiah, Peter or Paul, ఇర్మియాను గాని పేతురుని గాని పౌలుని గాని. many times God called them against their own will. చాలా సందర్భాల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే వారి యొక్క సొంత చిత్తానికి వ్యతిరేకంగానే దేవుడు వారిని పిలిచాడు. నీకు ఇష్టం లేని పని నువ్వు చేయమంటే నువ్వేం చేస్తావు? నీకు ఇష్టం లేని పని చేయమంటే నువ్వేం చేస్తావు? మామూలుగా చేస్తుంటాం కదా, మామూలుగా మనం చేస్తుంటాం కదా, ఏం చేస్తాం చెప్పండి? ఏం చెప్తాం? సాకులు చెప్తాం తప్పించుకోవాలని. మనకి ఇష్టం లేదు, అది ఎగ్గొట్టాల. సో ఏం చెప్తాం? సాకులు చెప్తాం. సపోజ్ దట్ బాయ్ ఈజ్ సీయింగ్ టీవీ. ఇప్పుడు ఒక అబ్బాయి టీవీ చూస్తున్నాడు, 20 overs మ్యాచ్, 2020 క్రికెట్ మ్యాచ్. 18వ ఓవర్ వచ్చేసింది. ఇంకా 2 hours లో మ్యాచ్ అయిపోతుంది. 2 ఓవర్లలో మ్యాచ్ అయిపోతుంది. ఫుల్ టెన్షన్ విల్ బి దేర్. ఎంతో ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఎవ్రీ బాల్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతి బాల్ ప్రాముఖ్యమే. వెరీ కేర్ఫుల్లీ హి విల్ బి సీయింగ్ ది టీవీ. చాలా నిశ్చితంగా జాగ్రత్తగా చూస్తుంటాడు టీవీని. సరిగ్గా అప్పుడు అమ్మంటది, అరే దుకాణం దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు కొనుక్కో. అరే దుకాణం దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు కొనుక్కురారంటే వెళ్తాడా? నేను వెళ్ళను. అరే కొనుక్కురారా, టైం అయిపోతుంది, కొనుక్కురారంటే అప్పుడు ఏమంటాడు? కడుపు నొప్పి వచ్చేది. అమ్మమ్మ నాకు కడుపు నొప్పి వచ్చేసిందమ్మా. నిజంగా కడుపు నొప్పి వచ్చిందా? టు అవాయిడ్ దట్ వర్క్ హి ఇస్ టెల్లింగ్ ఆల్ లైస్ ఎక్స్క్యూజెస్. ఆ పని తప్పించుకోవడం కొరకు అన్ని సాకులు అబద్ధాలు చెప్తున్నాడు. సో when God asked these people to do some work, దేవుడు ఈ ప్రజల్ని కొంత పని చేయమని చెప్పినప్పుడు, మీ అమ్మకి నీ కడుపు నొప్పి వచ్చిందో లేదో తెలియదు కానీ దేవుడు తెలుసు కదా. మీ అమ్మకి తెలియకపోవచ్చు నీ కడుపు నొప్పి వచ్చింది
వచ్చింది అనేది, So, వచ్చిందా లేదనేది నువ్వు అబద్ధం చెప్తున్నావు, కానీ దేవుడికి సమస్తం తెలుసు. so what Moses said, మోషే ఏం చెప్పాడు? one day Moses was there at Mount Horeb. హోరేబు కొండ మీద మోషే ఉంటూ వచ్చాడు. After 40 years, 40 సంవత్సరాల తర్వాత the Lord went there. దేవుడు వెళ్ళాడు అక్కడికి, Hey, ప్రభు వెళ్ళాడు. Moses, Moses, మోషే మోషే అని I పిలిచాడు. want to send you to the Israelites. నేను నిన్ను ఇశ్రాయేల్ దగ్గర You have పంపించాలనుకున్నా, to go to Pharaoh నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలా, and you have to speak to him. నువ్వు ఆయనతో మాట్లాడాలా. What he is telling? ఆయన ఏం చెప్తున్నాడు? వెళ్ళటానికి ఇష్టంలా. వెళ్ళడానికి ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకు? ఇక్కడ ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది. ఇక్కడ ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది. ఆ మేకలు గొర్రెలే కాదు, భార్య ఇద్దరు పిల్లలు కూడా దొరికారు. మేకలు గొర్రెలే కాదు, భార్య ఇద్దరు పిల్లలు కూడా. సో ఈజ్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్. ఆయన ఎంతో సుఖవంతమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ టు గో. నేను ఇప్పుడు వెళ్ళడానికి ఇష్టం లేదు, నాకు నేను పోను. ఇష్టం లేదని చెప్తే బాగోదు కదా. ఇష్టం లేదని చెప్తే బాగోదు కాబట్టి in 3:10 of in Exodus, నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెప్తాడు? మనందరం తెలుసు కదా, మనకందరికీ తెలుసు కదా, మనం రోజు చెప్తుంటాం కదా, మనం కూడా రోజు చెప్తూనే ఉంటాం కదా. 3:10 3వ అధ్యాయం 10వ వచనం, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులను తోడుకొని పోవనని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులను తోడుకొని పోవుటకును ఎంతటి వాడనంటే నేను ఎవడిని అసలు. 40 ఏళ్ళు ఈ ఫరో ముందు పెరిగాడు. 40 ఏళ్ళు ఫరో ముందు పెరిగాడు. ఆయనే నేను ఎవడినంటే ఎలాగా? ఆయనే నేను ఎవడిని ఏ పాటి వాడిని అంటే ఎట్లా? 3:10 అది 3వ అధ్యాయం 10వ వచనం. అండ్ 4:10 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. మాట నేర్పరి కాదా? మాట నేర్పరి కాను అంటున్నాడు. ఇది పచ్చాబద్ధం. ఇది ఇంకా పచ్చాబద్ధం. ఇది ఎందుకు? స్టెఫన్ చెప్పేశాడు సీక్రెట్. స్టెఫన్ చెప్పేశాడు, మాటల యందును క్రియల యందును మోషే నేర్పరి అయ్యుండెను. 7:20-22 in Acts. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తూ వచ్చినట్లయితే, మోషే మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇక్కడ ఆయన ఏమంటాడు? నాకు మాటలు రావంటాడు. అక్కడ స్టెఫన్ చెప్పేశాడు, అరే బాబు చెప్పేది అబద్ధం అని. స్టెఫన్ చెప్పేస్తున్నాడు, మోషే చెప్పేది అబద్ధం అని. ఇన్ వర్డ్ అండ్ డీడ్ హి ఈజ్ స్కిల్ఫుల్. ఆయన మాటల యందు కార్యముల యందు ప్రవీణుడు. ఇక్కడ ఒక అబద్ధం ఆడేశాడు మోషే. ఇక్కడ ఒక అబద్ధం చెప్పేశాడు మోషే. అసలు మాట్లాడటం రాదు ప్రభువా. అసలు నాకు మాట్లాడడమే రాదు ప్రభువా. ఐ డు నాట్ నో ఎనీథింగ్. లేదు ప్రభు, నాకు ఏం రాదు ప్రభువా. దేవుడు ఒప్పుకోలేదు. సో వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇస్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మెనీ టైమ్స్ వెన్ గాడ్ కాల్స్ యు హి విల్ కాల్ యు అగైన్స్ట్ యువర్ ఓన్ విల్. చాలా సందర్భాల్లో దేవుడు పిలిచినప్పుడు దేవుడు మన సొంత చిత్తానికి వ్యతిరేకంగానే పిలుస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తారు, నేను ఎప్పుడు సేవకుని అవుతానని అనుకోలేదు. నేనేంటి నా బ్రతికేంటి. ఏదో మందిరానికి వెళ్ళి వద్దాం అనుకున్నాను, కానీ దేవుడు బలవంత పెట్టాడు. దట్స్ వై టుడే ఐ బికేమ్ సో అండ్ సో. అందుకే నేను ఈ దినాన పలానా అయ్యాను. మెనీ పీపుల్ కెన్ టెల్. చాలా మంది ఆ విధంగా చెప్పగలరు. జెరెమియా ఆల్సో నెవర్ వాంటెడ్ టు బి ఎ ప్రాఫెట్. ఇర్మియా కూడా ఎప్పుడు ప్రవక్త కావాలని లేదు ఆయనకి. ఎందుకో తెలుసా? ఫాదర్ హిల్కియా ఈజ్ ద హై ప్రీస్ట్. తన తండ్రి ఉన్నాడు, ఆయన హిల్కియా, ఆయన చూస్తే ప్రధాన యాజకుడు. అండ్ హీ వాంటెడ్ టు బికమ్ ఎ ప్రీస్ట్. ఆయన కూడా యాజకుడు కావాలనుకున్నాడు. ఎందుకు? ప్రీస్ట్స్ పొజిషన్ ఈజ్ ఎ వెరీ కంఫర్టబుల్ కోజీ పొజిషన్. ఈ యొక్క యాజకుడి యొక్క స్థానం చూసారు, అది ఎంతో సుఖమైన సౌఖ్యమైనటువంటి స్థానం. అది ఎందుకు? బికాజ్ హీ విల్ బి ఇన్ ద టెంపుల్. ఎందుకంటే ఆయన ఆలయంలో ఉంటాడు. ఎవ్రీబడి విల్ రెస్పెక్ట్ హిమ్. ప్రతి ఒక్కరు ఆయన ఎంతగానో గౌరవిస్తారు. When he is putting on his dress and going here and there, everybody will be looking like that. ఆయన యొక్క వస్త్రాలు ధరించుకొని, యాజకుడి వస్త్రాలు అక్కడ ఆలయంలో వెళ్ళేసరికి అందరూ చూసి ఎదుగో యాజకుడు వెళ్తున్నాడు, ఇర్మియా వెళ్తున్నాడు అని అందరూ అంటారు. ఆయన ఏమనకూడదు. వెరీ వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్. అది ఎంతో గౌరవప్రదమైనటువంటి స్థానం. ఎవ్రీబడి హూ ఈస్ కమింగ్ టు ద టాబర్నకల్ దే మస్ట్ గివ్ రెస్పెక్ట్ టు ద ప్రీస్ట్. ఎవరైతే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తారో వాళ్ళందరూ కూడా యాజకుడికి గౌరవం ఇవ్వాల్సిందే. They will bring those animals. ఆ యొక్క జంతువులన్నీ కూడా తీసుకొస్తారు. They will be sacrificing them. అక్కడ వాటిని బలులు అర్పిస్తారు. Not only that, అంత మాత్రమే కాదు, అర్పించిన దాంట్లో ఓ పోర్షన్ ఈయన కూడా కొట్టేసేవారు. అర్పించిన దాంట్లో ఈయన కూడా కొంత భాగం ఉండేది. God has arranged like that. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ఏ జబ్బోలు ఎవరో ఏదో ఉంటది కదా, అది యాజకుడి భాగం. అది దాని అర్థం ఏంటి? యాజకుడికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వటానికి ఏ తండ్రి అయినా సంతోషపడతాడు. ఎందుకంటే అమ్మాయికి రోజు ఎన్విఏ. అమ్మాయికి ఏ తండ్రి అయినా సరే, యాజకుడికి ఏ తండ్రి అయినా అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ప్రతిరోజు మాంసాహారమే.
వద్దనుకున్నా కూడా ఏదో జబ్బో గిబ్బో వేసుకొచ్చేస్తాడు. ఏదో వద్దనుకున్నా కూడా జబ్బోకి ఏదో ఉండే ఉంటది. సో వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి దాని అర్థం? గవర్నమెంట్ ఐఏఎస్ పోస్ట్ కన్నా బెస్ట్. గవర్నమెంట్ ఐఏఎస్ అధికారి కంటే కూడా శ్రేష్టమైన. సో పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్, అరే మా అమ్మాయిని చేసుకో, మా అమ్మాయిని చేసుకో, మా అమ్మాయిని చేసుకో, మా అమ్మాయిని చేసుకొని ప్రజల ముందుకు వస్తారు. మా అమ్మాయి కూడా బొద్దుగా తయారవుద్ది, మా అమ్మాయి కూడా బాగా లావుగా తయారవుతుంది అని. సచ్ ఎ కోజీ పొజిషన్. అది ఎంతో సుఖమైన సౌఖ్యమైనటువంటి స్థానం. బట్ వాట్ అబౌట్ ప్రాఫిట్? అయితే ప్రవక్త మాట ఏంది? అల్టిమేట్లీ జెరెమియా వాజ్ స్టోన్డ్ టు డెత్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో ఇర్మియా రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డాడు. అబౌట్ ఎ ప్రాఫిట్, ఒక ప్రవక్త గురించి ఆల్వేస్ హి హాస్ టు డిక్లేర్ అన్‌ప్లెజెంట్ మెసేజ్. ఎల్లప్పుడు కూడా ఆయన ఏంటంటే ఎంతో అసౌకర్యమైనటువంటి వినడానికి సొంపుగా లేనటువంటి వర్తమానాలే ప్రకటించాలి. ఇజ్రాయెలైట్స్ ఆర్ రిబెలియస్ పీపుల్. ఇశ్రాయేలీయులు ఎంతో మెడవంచినటువంటి జనాంగం. తిరుగుబాటు చేసి ప్రవక్త ఏం చేయాలా? God will punish you. దేవుడు నిన్ను శిక్షిస్తాడు. మీరు విగ్రహారాధకులు, మీరు ఈ పాపం చేశారు, ఆ పాపం చేశారు. సో ఫర్గెట్ అబౌట్ ఫుడ్. See, his life is in danger. ఆహారం మాట మర్చిపోతే తన యొక్క ప్రాణమే ప్రమాదంలో పడింది. A prophet is not guaranteed about the next morsel of food. తర్వాత ప్రవక్తకి తర్వాత పూట భోజనం ఎక్కడ దొరుకుతుందనే దానికి గ్యారంటీ లేదు. But what about priest? యాజకుడి మాట ఏంది? Every day guaranteed. ప్రతిరోజుకి నిశ్చయమే. So that's why అందుకే Jeremiah wanted to be a priest because his father is the priest. ఎందుకంటే ఇర్మియా వాళ్ళ నాన్న యాజకుడు కాబట్టి ఇర్మియా కూడా యాజకుడు కావాలనుకున్నాడు. But what God said? అయితే దేవుడు ఏమన్నాడు? I have appointed you as a prophet unto nation. నేనేం చేశానంటే జనంలోకి నిన్ను ప్రవక్తగా నియమించితిని అంటాడు. So he was not happy. ఆయన సంతోషంగా లేడు. When God asked Jeremiah to be the prophet, Jeremiah was not happy. ఇర్మియాని దేవుడు ప్రవక్తగా నిన్ను నియమించానని చెప్పినప్పుడు ఇర్మియా సంతోషంగా లేడు. What does it mean? ఏంటి దాని అర్థం? Many times God will call us, give us that calling in which you and I are not happy. చాలా సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే నీవు నేను సంతోషంగా లేనటువంటి విభాగాల్ని దేవుడు మనకి అప్పగిస్తూ ఉంటాడు. So that's why you must be very careful. అందుకే నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. No Prabhu, I don't do that. లేదు ప్రభా నేను చేయలేను ప్రభా, I will do this only. నేను ఇదే చేస్తాను ప్రభా. Then what God will say? అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? చేసుకుంటే చేసుకో గానీ I will not give you any reward for that. నేనైతే దానికి ఏ విధమైనటువంటి బహుమానం నీకు ఇయ్యను. That's why the call of God we must be very very careful. అందుకే దేవుని యొక్క పిలుపు విషయంలో నీవు నేను చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. Brothers and sisters, సహోదరులారా సహోదరులారా, don't be satisfied because you are doing the work of God. నువ్వేదో దేవుని పని చేస్తున్నావని చెప్పి సంతృప్తిలో ఉండద్దు. You ask the Lord, Lord, is it given by you or not? నువ్వు దేవుడిని అడగల, ప్రభువా ఈ పని నీ చేత నాకు అప్పగించబడిందా లేదా? Or am I doing out of my own zeal? లేకపోతే నా సొంత ఆసక్తిని బట్టి నేను ఏమన్నా చేస్తున్నానా? So you must ask God. నువ్వు దేవుడిని అడగాల. If not, one day you will be fooled like those Matthew 7th chapter people. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉండేటటువంటి ప్రజలు ఏ విధంగా వెరివారుగా చేయబడుతూ వచ్చారో నీవు కూడా ఆ విధంగా అవుతావు ఒకనొక రోజు. Regarding the call of God, దేవుని యొక్క పిలుపు విషయమై the most important questions are, మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏంటంటే, am I in the appointed place? దేవుడి చేత నియమించబడినటువంటి స్థలంలో నేను ఉంటున్నానా? Am I doing the appointed work? దేవుడి చేత నియమించబడినటువంటి పనిని నేను చేస్తున్నానా? Sometimes what happens? కొన్నిసార్లు ఏం జరుగుతుంది? He will ask you to be a preacher. దేవుడు నిన్నేం చేస్తుంటే ఒక బోధకుడుగా ఉండమంటాడు. But again you have to ask, Lord, where? తర్వాత నువ్వు మళ్ళా ప్రభా ఎక్కడ బోధించాలి, ఎక్కడ బోధకుడుగా ఉండాలి? మా ఊరే అక్కడ మొదలెట్టకూడదు. ఇది మా ఊరే ప్రభు, నేను ఇక్కడ ప్రారంభించాలని. మంచి సిటీ ప్రభు, ఇక్కడ ఉంటాను, మా పిల్లల కాలేజీ కూడా ఉంది ఇక్కడ. ఇది మంచి సిటీ, మా పిల్లల కాలేజీ కూడా ఉంది ప్రభు, ఇక్కడే ఉంటాను. లేదు, అట్లా కాదు. What God is asking you to do is very important. Where you have to work, you have to ask the Lord. దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడు, అది ఎంత ప్రాముఖ్యమో ఆ విధంగానే ఎక్కడ నువ్వు చేయాలనేది కూడా నువ్వు దేవుడిని అడగాలి. అది కూడా ఎంతో ప్రాముఖ్యమే. Not only that, అంత మాత్రమే. are you doing it now? నువ్వు ఇప్పుడు దాన్ని చేస్తున్నావా లేదా? Tomorrow is not yours. రేపు నీది కాదు. I can do after 5 years after my retirement. No, not like that. Who knows whether you will live up to retirement or not? నేను 5 సంవత్సరాల తర్వాత చేస్తాను ప్రభా, నేను పదవి విరమణ చేసిన తర్వాత చేస్తాను ప్రభా నువ్వు చెప్పడానికి లేదు. నువ్వు ఎవరు నిశ్చయిత ఇచ్చారు నీకు పదవి విరమణ దాకా నువ్వు బతుకుతావని? No, there is no guarantee. ఏ విధమైన నిశ్చయిత లేదు. 3 questions you have to ask yourself. 3 ప్రశ్నలు నీకు నువ్వు వేసుకోవాలా. Am I doing the appointed work? దేవుడి చేత నియమించబడిన పనిని నేను చేస్తున్నానా? Secondly, am I doing in the appointed place? దేవుడు నియమించబడినటువంటి పనిని దేవుడు నియమించినటువంటి స్థలంలో నేను చేస్తున్నానా? Thirdly, am I doing in the appointed time, that is now? ఇది దేవుడి చేత నిర్ణయించబడినటువంటి సమయం, అంటే నేడు నేను ఆ పని చేస్తున్నానా? If you can give an answer yes,
to all these three, then you are in the right track. ఈ మూడు ప్రశ్నలకి నువ్వు అవును సరే అనేటటువంటి జవాబు నువ్వు ఇవ్వగలిగితే వస్తే నువ్వు సరైనటువంటి Yes, I am doing the God-given work. దేవుడి చేత అప్పగించబడిన పని నేను చేస్తున్నాను, On God's shown place. దేవుడు చూపించిన స్థలంలోనే And చేస్తున్నాను, now I am doing. ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నాను. Yeah, Jonah wanted to go to Tarshish even to do the work of God. దేవుని యొక్క పని చేయడం కొరకు ఆయన ఏం చేశాడంటే దాన్ని విడిచిపెట్టి తర్షీష్కి వెళ్ళిపోయినాడు. God's appointment is to go to Nineveh. దేవుడి యొక్క నిర్ణయించబడినటువంటి స్థలం ఏమో నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. But he wanted to go to Tarshish. అయితే ఆయన తర్షీష్కి వెళ్ళాలనుకున్నాడు. God has not accepted that. దేవుడు దాన్ని అంగీకరించలేదు. He troubled the whole creation. ఆయన ఏం చేశాడంటే సృష్టిని అంతటిని ఎంతో కలవరం పెట్టేశాడు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, దేవుడు పని చేసినా దేవుడు చెప్పిన స్థలంలో చేయకపోతే కలవరం మొదలవుద్ది. దేవుడు పని చేసినా సరే దేవుడు చెప్పినటువంటి స్థలంలో నువ్వు చేయలేదంటే కలవరం ప్రారంభం అయిపోతుంది. Why so many కలవరాలు today? ఎందుకని కలవరాలు ఈ దినాలు తెలుసా? Because of our own will. మన సొంత చిత్తాన్ని బట్టి. God is not the author of confusion. మన దేవుడు కలవరానికి కర్త కాదు. కలవరం ఉందంటే నువ్వైనా కర్త అయి ఉండాలా, నేనైనా కర్త అయి ఉండాలి. కలవరం నీ జీవితంలో ఉందంటే నువ్వైనా కర్త ఉండాలా, నేనైనా కర్త ఉండాలి. In your assembly కలవరము means either you are reason or the people are the reason. నీ సమాజంలో కలవరం ఉందంటే దానికి కారణం నువ్వే ఉండాలా లేకపోతే ప్రజలన్నా కారణం ఉండాలా. God is not the author of confusion. He is the God of peace, Prince of peace. దేవుడు కలవరానికి కర్త కాదు, ఆయన సమాధానానికి అధిపతి, సమాధాన కర్త ఆయన. So when God calls you, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ask these three questions. ఈ మూడు ప్రశ్నలు వేసుకో నువ్వు. Yeah, am I in the appointed place, doing the appointed work and in the appointed time? నేను దేవుడి చేత నిర్ణయించబడిన పనినే చేస్తున్నానా, దేవుడి చేత నిర్ణయించబడినటువంటి స్థలంలో ఉండే చేస్తున్నానా, దేవుడి చేత నిర్ణయించబడిన స్థలంలో ఉండి దేవుడు నిర్ణయించినటువంటి పనిని ఇప్పుడే నేను చేస్తున్నానా లేదా అని. So that is very important. అది చాలా ప్రాముఖ్యం. See, that's why if you see the life of Abraham, అందుకే అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తే 3 verses we can see. మూడు వచనాలు మనం చూడొచ్చు. In 22:3 it is written in the book of Genesis. ఆదికాండం 22వ అధ్యాయం, I'm sorry, 12:3. 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం కదా. 4:4. 12 యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. 12:4. What is written there? ఏం రాయబడింది అక్కడ? Abraham went as God said unto him. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. What does it mean? ఏంటి దాని He అర్థం? has not added anything. దానికి ఏమి జత చేర్చలేదు ప్రభు. Abraham is a very rich man. అబ్రహాం ఎంత ఐశ్వర్యవంతుడు. He is having so much property in Ur of Mesopotamia. మెసొపొతామియాలో ఊరు అనేటటువంటి ప్రదేశంలో ఆయన ఎంతో ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తి. Ur was a very rich area. ఆ ఊరు అనే ప్రదేశము ఎంతో ఐశ్వర్యవంతమైన ప్రదేశం. It is a delta area. అది ఎంతో ఈ యొక్క డెల్టా ప్రదేశం అది. Because Mesopotamia is in between Euphrates and Tigris rivers. ఆ యొక్క టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్యలో ఉండేటటువంటి పరివాహ ప్రాంతమే ఆ యొక్క ఊరు అనే That's why ప్రదేశం. those lands are very costly, very rich. అందుకే ఆ యొక్క నేలలు ఎంతో సారవంతమైనటువంటి కాబట్టి ఎంతో ఖరీదైనటువంటి The harvest was plentiful and that's why they are rich people. ఆ యొక్క పంట కూడా సమృద్ధిగా పండుతుంది కాబట్టి ఆ ప్రజలు ఎంతో ఐశ్వర్యవంతులు. What God said? దేవుడు ఏమంటున్నాడు? Leave this place. ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టేసేయి. అబ్రహాం అడగొచ్చు కదా. అబ్రహాం అడగొచ్చు కదా. ప్రభు వాడుకోవాలంటే మా ఊర్లో వాడుకోలేడా? ప్రభు వాడుకోవాలంటే మా ఊర్లో వాడుకోలేడా? వాడుకుంటాడు. వాడుకోను అంటున్నాడు కదా. వాడుకోను అంటున్నాడు. You better go. నువ్వు వెళ్ళిపోవడం మంచిది. Many people. చాలా మంది. So they will be guided by their sight, not by faith. చాలా మంది ఏం చేస్తారంటే విశ్వాసం చేత నడిపించబడకుండా వారి యొక్క వెలుచూపుని బట్టి నడిపించబడుతుంటారు. God said. దేవుడు అన్నాడు, I know you are having lands here. నీకు ఇక్కడ భూములు ఉన్నాయనే సంగతి I know you are having cattle and camels and donkeys, all these things. నీకు పశువులు, గాడిదలు, గొర్రెలు, ఈ యొక్క పశువులు, ఒంటెలు ఇవన్నీ ఉన్నాయని నాకు తెలుసు. But get out of your place. అయితే నువ్వేం చేయాలంటే ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలి. Abraham went. అబ్రహాం వెళ్ళిపోయాడు. That's why he became the father of faith. అందుకే ఆయన విశ్వాసులకి తండ్రి అయినాడు. By faith 11:8 of Hebrews it is written. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. Yeah, by faith విశ్వాసమును బట్టి he went to a place which he doesn't know. తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండానే బయలువెళ్ళనని రాయబడింది. Oh, what a great faith. ఎంత గొప్ప విశ్వాసము. So that you and I have to do. నీవు నేను చేయాల్సిన పని అది. Not only that. అంత మాత్రమే కాదు. In 17th chapter. 17వ అధ్యాయంలో The second thing we can see in the life of Abraham in verse 23. అబ్రహాం యొక్క జీవితంలో 17వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం కదా. 17:23. ఆదికాండం 17:23లో అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలు తన ఇంట పుట్టిన వారిని అందరినీ తన వెండితో కొనబడిన వారిని అందరినీ అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము
దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము ఎప్పుడంట? ఎప్పుడు ఆ ఆ దినమందు. దినమే, ఆ రోజే, అప్పుడే. Not only what God said, but in the same day, not even one day postponed. దేవుడు తనతో చెప్పిన ప్రకారము అంటే ఆ దేవుడు చెప్పిన ప్రకారం మాత్రమే కాదు కానీ కనీసం ఒక రోజు కూడా వాయిదా వేయకుండా అదే దినమందు. And thirdly, మూడోది in chapter 22 22వ అధ్యాయము and verse 4, 22వ అధ్యాయం 4వ వచనం, 3 and 4, 3-4 వచనాలు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చెప్పిన చోటు, to the same place. దేవుడు తనతో చెప్పిన ప్రదేశం He ఏదైతే obeyed the word of God, what God said. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకు విధేయత చూపించాడు. Same day, అదే దినము, same place. అదే స్థలం. Lord, why should I go to Moriah? ఓ ప్రభు, మోరియాకి ఎందుకు పోవాలి నేను? Why should I walk 3 days and 3 nights? 3 రాత్రులు 3 పగలు ఎందుకు ప్రయాణం చేయాలి? Already my heart is so painful because you asked the son whom I am loving more, Isaac. నేను ఎంతో ఎక్కువగా ప్రేమించేటటువంటి ఇస్సాకును నువ్వు అడిగావు. ఇప్పటికే నా యొక్క హృదయం ఎంతో నొప్పితో భారంతో ఉంది ప్రభా. And I will offer here. నేను ఇక్కడ అర్పించేస్తాను. Why to suffer for 3 days? ఎందుకు 3 దినాలు ప్రయాసపడాలి? No. లేదు, Never asked. ఎప్పుడు అడగలేదు. Abraham has taken Isaac to the place where God has shown him. యెహోవా తనతో చెప్పినటువంటి చోటుకి ఇస్సాకును తీసుకొని అబ్రాహాం వెళ్ళాడు. Abraham doesn't know that God is going to build a temple there. దేవుడు అక్కడ ఆలయాన్ని కట్టబోతున్నాడనే సంగతి అబ్రాహాముకు తెలియదు. God is going to use David and Solomon to build the temple there. దావీదుని సొలొమోన్ని వాడుకొని దేవుడు అక్కడ ఆలయాన్ని నిర్మించబోతున్నాడనే సంగతి అబ్రాహాముకు తెలియదు. Abraham doesn't know in one of those mountains Lord Jesus Christ is going to be crucified tomorrow. రేపటి దినాన ఆ కొండల్లో ఒకానొక కొండ దగ్గర యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడతాడనే సంగతి ఆయనకు తెలియదు. But అయితే విధేయత చూపించాడు. I do not know many things. నాకు అనేక సంగతులు తెలియదు. But I will obey what God says. నేనేం చేస్తానో తెలుసా? దేవుడు నాకు ఏం చెప్తే దానికి విధేయత చూపిస్తాను. That is the motto of Abraham. అబ్రహాం యొక్క ఉద్దేశం అదే. That's why what is the result? అందుకే దాని ప్రతిఫలం ఏంటి? 24:1 of Genesis. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. In the very next chapter it is written. తర్వాత అధ్యాయంలో రాయబడింది, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. నిన్ను నన్ను ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు? అన్ని విషయాల్లో నిన్ను నన్ను దేవుడు ఎందుకు అన్ని విషయాల్లో ఆశీర్వదించట్లేదో తెలుసా? Because we are not obeying to the call. మన యొక్క పిలుపుకి మనం విధేయత చూపించట్లేదు. That's why Brother Baksing used to say. బక్సింగ్ గారు ఈ విధంగా చెప్తూ వచ్చేవారు, partial obedience is disobedience. పాక్షికంగా విధేయత చూపించడము అవిధేయతే. 99% obedience is disobedience. 99% నూటికి విధేయత చూపిస్తే కూడా అది కూడా అవిధేయతే. Because that 1% will spoil the whole soup. ఎందుకంటే ఆ 1% అవిధేయతను చూసారు, అదే మొత్తాన్ని నాశనం చేసేస్తారు. And some people, కొంతమంది God says today and they will do after 10 days. దేవుడేమో ఈ రోజు చూపిస్తాడు చెప్తాడు, వాళ్ళు ఏం చేస్తారంటే 10 రోజుల తర్వాత That's చేస్తారు. why Brother Baksing used to tell. బక్సింగ్ గారు చెప్తూ వచ్చేవారు, Not only partial obedience, delayed obedience is disobedience. అందుకే ఆయన ఏమంటాడు, పాక్షికంగా విధేయత చూపించడం మాత్రమే కాదు, ఆలస్యంగా విధేయత చూపిస్తే కూడా అవిధేయత అంటాడు. So delayed obedience is disobedience. ఆలస్యంగా విధేయత చూపించడం కూడా అవిధేయతే. If you have faith, immediately you will obey. నీకు విశ్వాసం ఉంటే వెంటనే లోబడతావు. So when God gives a particular call, దేవుడు ఒక నిర్దిష్టమైన పిలుపుని నీకు ఇస్తే immediately you obey. వెంటనే నువ్వు లోబడు. And to the place, same place. అదే స్థలానికి. And whatever he said, don't add or delete to the word of God. దేవుడు ఏ చెప్తే దానికి ఏమి జత చేర్చొద్దు, ఏమి తీసేయద్దు. So that is very important. అది చాలా ప్రాముఖ్యం. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, and we are going to see some of the things, and not now, tomorrow. ఇప్పుడు కాదు, రేపటి దినం దేవుడి చిత్తమైతే కొన్ని సంగతులు, some of the truths about God's calling. దేవుని యొక్క పిలుపు విషయమైన కొన్ని సత్యాలు. How God calls. దేవుడు ఏ విధంగా పిలుస్తాడు. And how we have to respond. ఏ విధంగా మనం దానికి ప్రతిస్పందించాలి. Some of the important truths we are going to see from the word of God tomorrow Bible study. రేపటి దినాన బైబిల్ పఠనంలో దేవుడి చిత్తమైతే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనం చూడనే ఉన్నాం. 7 to 10 truths are there. 7 నుంచి 10 సత్యాల వరకు ఉంటున్నాయి. As the Lord leads, we are going to see them, how serious the calling of God is. అవి దేవుడి చిత్తమైతే ఎన్ని అనుమతించేంత వరకు మనం చూస్తూ వద్దాం. దేవుని యొక్క పిలుపు విషయమై ఎంత తీవ్రత, అది దాని యొక్క ప్రభావం ఎట్లుంటుంది అనేది తీవ్రమైన సంగతి. కొంతమంది ఏం చేస్తాం, జీవిత కాలం అంతా దేవుని సేవ చేసి దేవుని ద్వారా ఒక్క బహుమానం కూడా పొందకుండా పోయే ప్రమాదం ఉంది.
జీవిత కాలం అంతా ప్రభు సేవ చేసి దేవుని దగ్గర నుంచి కనీసం ఒక్క బహుమానం పొందకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. Why? ఎందుకో తెలుసా? You are not obeying to the place or time or the word of God. నువ్వేం చేస్తావంటే దేవుడు చెప్పినటువంటి స్థలము, దేవుడు చెప్పినటువంటి సమయము, దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఇదే చూపించావు. మొండిగా ఇక్కడ దేవుడు సాయం చేయడా? ఏడు చేయడా? దేవుడు సహాయం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని మీరే దేవుడు చెప్తారు కదా. దేవుడు సర్వాంతర్యామి అన్ని దగ్గర ఉన్నాడని మీరే చెప్తారు కదా. నేను ఇక్కడ ఉంటే దేవుడు సాయం చేయడా? దేవుడు ఇక్కడ ఉంటే నాకు సహాయం చేయడా? దేవుడు ఇక్కడ ఉంటే నా సేవలో తోడై ఉండడా? దేవుడు ఇక్కడే ఉంటే నాకు సహాయం చేయడా? నేను ఈ సంఘంలోనే ఉంటాను. నేను ఈ సంఘంలో ఉంటాను. Tomorrow it is a great danger. రేపటి దినాన గొప్ప ప్రమాదం ఉంది. Why Abraham went to the place where God has shown him? దేవుడు చూపించినటువంటి స్థలానికి ఎందుకు అబ్రహాం వెళ్ళాడు? Why immediately on the self same day he started? ఎందుకు అదే దినాన ఆయన బయలుదేరి వెళ్ళాడు? What he did immediately, what God said, why he did immediately? ఎందుకు దేవుడు చెప్పినటువంటి సంగతిని వెంటనే చేశాడు? Let us be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. Calling is very important. దేవుడు మనల్ని పిలిచేటటువంటి పిలుపు చాలా ప్రాముఖ్యం. నువ్వు సేవకుడు అయి ఉండొచ్చు, నువ్వు సేవకుడు అయి ఉండొచ్చు, విశ్వాసం అయి ఉండొచ్చు, నిన్నే మారు మనసు పొంది ఉండొచ్చు, నిన్ననే మారుమనసు పొంది ఉండొచ్చు కూడా. ఏమి చేస్తున్నావు అనేది దేవుడిని అడుగు. ఏమి చేస్తున్నావు అనేది దేవుడిని అడుగు ఒకసారి. Shall I go? ఓ ప్రభా నేను వెళ్ళాలనా? Highly experienced man of God David, many times he asked God, Lord, shall I go or not? ఎంతో ఎక్కువ అనుభవం కలిగినటువంటి దైవజనుడు అయినటువంటి దావీదు చాలా సార్లు దేవుడి దగ్గరకు వచ్చి ప్రభా నేను వెళ్ళాలా వద్దని దేవుడి దగ్గర విచారం చేస్తాడు. దేవుడు వెళ్ళు అంటే, దేవుడు వెళ్ళంటే ఏ మార్గంలో వెళ్ళమంటావు? మళ్ళా అడుగుతాడు ఏ మార్గంలో వెళ్ళాలి ప్రభా అంటాడు. So you and I must be like that. నీవు నేను కూడా అట్లా ఉండాలా. Then you and I will receive the reward. అప్పుడు నీవు నేను బహుమానాలు పొందుకుంటాం. So tomorrow we are going to see some of the truths about God's calling. దేవుని యొక్క పిలుపు విషయమైనటువంటి కొన్ని సత్యాలు రేపటి దినాన చూద్దాం. Very important to our ministry. చాలా ప్రాముఖ్యమైనవి మన పరిచర్య కొరకు. If not, లేకుంటే though you work throughout your lifetime, you may lose all the blessings. జీవిత కాలం అంతా నువ్వు పని చేసినా సరే నీ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం.